హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జూన్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మిస్ వరల్డ్ 2025. ఇది 72 ఎడిషన్. ఇది తెలంగాణలోని హైదరాబాద్లో అయితే జరిగింది. ఈ సంవత్సరం మిస్ వరల్డ్గా మిస్ థాయిలాండ్ అయినటువంటి ఒపాల్ చుచాత చువాంగ్ అయితే నిలిచారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని లాస్ట్ ఇయర్ మిస్ వరల్డ్ అయినటువంటి క్రిస్టినా పిస్కోవా అయితే ఒపాల్ చుచాతకి అందజేసింది. మన ఇండియా నుండి నందిని గుప్తా అయితే ఈ మిస్ వరల్డ్ 2025కి పోటీ చేసింది. ఈ మిస్ వరల్డ్ అనేవి పురాతనమైన అంతర్జాతీయ సౌందర్య పోటీలు. దీనిని బ్రిటన్కి చెందినటువంటి ఎరిక్ మార్లే అనే వ్యక్తి 1951లో అయితే ప్రారంభించారు. ఇప్పటి వరకు అత్యధికంగా మిస్ వరల్డ్కి ఎన్నికైన దేశాలను చూసినట్లయితే అత్యధికంగా 6 సార్లు మన ఇండియా నుండి మిస్ వరల్డ్కి అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ వచ్చేసి వెనిజులా నుంచి 6 సార్లు, నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి 5 సార్లు. ఇప్పుడు మన ఇండియా నుండి మిస్ వరల్డ్కి ఎన్నికైన 6 గురించి అయితే చూద్దాం. ఫస్ట్ రితా పారియా 1966లో అయితే మిస్ వరల్డ్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఐశ్వర్య రాయ్ 1994. నెక్స్ట్ వచ్చేసి డయానా హైడెన్ 1997. నెక్స్ట్ యుక్తా ముని 1999లో. ప్రియాంక చోప్రా 2000లో మిస్ వరల్డ్ అయింది. లాస్ట్లో మన ఇండియా నుండి మనుషి చిల్లర్ 2017లో అయితే మిస్ వరల్డ్కి అయితే ఎన్నికైంది. ఒకసారి మిస్ వరల్డ్ గురించి క్విక్ రివిజన్ చూద్దాం. మిస్ వరల్డ్ 2025 అనేది తెలంగాణలో జరిగాయి. ఇది 72 ఎడిషన్. ఈ సంవత్సరం మిస్ వరల్డ్గా మిస్ థాయిలాండ్ అయినటువంటి ఒపాల్ చుచాత చువాంగ్ అయితే నిలిచారు. నెక్స్ట్ టాపిక్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025. ఇది 26th ఎడిషన్ అనమాట. ఇది ఆసియా దేశాల మధ్య అయితే జరుగుతాయి. మొత్తం 39 దేశాలు ఇందులో పాల్గొంటాయి. ఇండియా 24 పథకాలు పొంది టేబుల్లో 2nd ప్లేస్ అయితే ఉంది. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. ఇండియా 8 గోల్డ్ మెడల్లు, 10 సిల్వరు, 6 బ్రాంజ్ మెడల్స్ అయితే గెలిచింది. ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేవి ఈ సంవత్సరం దక్షిణ కొరియాలోని గుమి నగరంలో జరిగాయి. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది ఆసియా దేశాల మధ్య. ఒకసారి మనం టేబుల్ని అయితే చూద్దాం. మనం టేబుల్ చూసినట్లయితే ఫస్ట్ చైనా ఉంది, సెకండ్ ఇండియా ఉంది, థర్డ్ జపాన్ ఉంది. చైనాకి 32 పథకాలు, ఇండియాకి 24 పథకాలు, జపాన్కి 28 పథకాలు ఉన్నాయి. ఇండియా కన్నా జపాన్కి 4 పథకాలు ఎక్కువ ఉన్నా కానీ థర్డ్ ప్లేస్లో ఎందుకు ఉందంటే వీళ్ళు గోల్డ్ మెడల్స్నే ప్రామాణికంగా తీసుకుంటారు. చైనాకి 19 గోల్డ్ మెడల్స్ అయితే మొదటి స్థానంలో ఉంది. ఇండియాకి 8, జపాన్కి 5. సో మీరు టాప్ 3 కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మన ఇండియాకి అయితే మొత్తం గుర్తుపెట్టుకోండి, 8 గోల్డ్, 10 సిల్వర్, 6 బ్రాంజ్, మొత్తం 24 పథకాలు. నెక్స్ట్ టాపిక్ అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ పార్క్. ఈ పార్క్ ఏర్పాటుకు ఏపీ గవర్నమెంట్ 3 సంస్థలతో అయితే ఒప్పందం కుదుర్చుకుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 4 సంస్థలు ఇచ్చి ఒకటి వేరేగా ఇచ్చి ఈ కింది వాటిలో కానిది ఏమిటని అడగవచ్చు. మీరు ఈ సంస్థలను అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. IBM 1, TCS 1, L&T. నెక్స్ట్ టాపిక్ డిజిలక్ష్మి కార్యక్రమం. ఈ కార్యక్రమం దేనికి ప్రారంభించారంటే పట్టణ పేదలకు డిజిటల్ సేవలు అందించడానికి. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలోని డిగ్రీ అర్హత కలిగినటువంటి వారికి ఉపాధి కల్పించడం. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇక్కడ ఉంది. మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పటిదాకా మనం చూసిన టాపిక్స్ని ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ టాపిక్ మిస్ వరల్డ్ 2025. ఇది 72 ఎడిషన్, తెలంగాణలో జరిగాయి. ఈ సంవత్సరం మిస్ వరల్డ్గా ఒపాల్ చుచాత చువాంగ్ అయితే నిలిచింది. ఈమె మిస్ థాయిలాండ్. నెక్స్ట్ టాపిక్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. ఇది దక్షిణ కొరియాలోని గుమి నగరంలో జరిగింది. ఇండియా 2nd ప్లేస్లో అయితే నిలిచింది 24 పథకాలతోటి. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అమరావతి క్వాంటమ్ వ్యాలీ పార్క్. ఇది ఏపీ గవర్నమెంట్ 3 సంస్థలతో అయితే ఒప్పందం కుదుర్చుకుంది. IBM, TCS, L&T. డిజిలక్ష్మి కార్యక్రమం పట్టణ పేదలకు డిజిటల్ సేవలు అందించడానికి ప్రారంభించింది. ఇవి ఈ రోజులోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.